పేరు ఉమామహేశ్వరి అండి అన్నమని. మాది దువ్వండి, దువ్వ గ్రామం. మాకు ఇక్కడ సొసైటీలో లాకర్ ఉంది సార్. అది మాకు 2012లో లాకర్ తీసుకున్నాము. సొసైటీ 2,000 డిపాజిట్ చేస్తే మాకు లాకర్ ఇచ్చారండి. అప్పటి నుంచి యూజ్ చేసుకుంటున్నామండి. మాకు బంగారం ఉన్నప్పుడు అందులో సేఫ్టీగా ఉంటుందని దాచుకుంటున్నామండి. అలాగే తెచ్చుకుంటున్నామండి. ఇద్దరి పేర ఉందండి, మా హస్బెండ్ పేరు, నా పేరును. ఇద్దరం వెళ్తాం సార్ ఎప్పుడన్నా కానీ. ఇద్దరం వెళ్తారు, నేను వెళ్ళి లోపలికి పెడతానండి. అంకుల్ ఏమో బయట సంతకం పెడతారండి లాస్ట్ వచ్చేటప్పుడు. అలా జరిగిందండి. అలాగే 2018లో కూడా ఒకసారి అయితే పర్వాలేదు తక్కువే కదా అనేసి, గోల్డ్ ఎక్కువ ఉంది కదా అనేసి లాకర్లో పెట్టి వచ్చామండి 2018లో అంకుల్ నేను వెళ్ళి. కానీ అది తర్వాత ఈ కరోనా మాకు ఫస్ట్ 2020లో కరోనా అటాక్ అయిందని చెప్పి మాకు చాలా ప్రమాదం సీరియస్ అవ్వటం జరిగిందండి. ఫస్ట్ది వలన మేము చాలా అలరైపోయి చాలా ఇబ్బందులు పడ్డామండి. దాని గురించి తర్వాత ఇంకా మేము ఆ సొసైటీ తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చామండి. ఇంకా దాని గురించి పెద్ద అవసరం లేదు, బంగారం కదా, ఎక్కువ బంగారం అనేసి అలాగే ఉంచేసి సేఫ్గా ఉంటుంది. మనకి లాకర్ అంటే సేఫ్ కోసమే కదా అని ఉద్దేశంతో దాన్ని అలాగే ఉంచేసామండి. ఉంచేసి ఇప్పుడేమో ఇంకా మాది, మా అత్తగారిది, మా అమ్మగారిది, నాది, మా పాపదేనండి ఆ బంగారం అంతాను. ఇప్పుడు ఏంటంటే అంకుల్కి అది తీసేసి పిల్లలకి ఎవరికి వాళ్ళకి ఇచ్చేద్దాం, మనం ఇంకా ఎలా ఒంట్లో బాగుంటలేదు, హెల్త్ బాగుంటలేదు కదా అనేసి 4 రోజుల నుంచి చర్చించుకుని నిన్న బ్యాంక్కి వెళ్ళటం జరిగిందండి సొసైటీకి. వెళ్తే ఆయన మాస్టర్కి ఇచ్చారండి వాళ్ళు స్టాఫ్. ఇస్తే అది పెట్టానండి. తర్వాత రెండోది పెట్టేటప్పటికి మా దగ్గర ఉన్న కీ పెట్టేటప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయిందండి. అది లాకర్ ఓపెన్ అయిపోతే ఏంటమ్మా ఇలా ఓపెన్ అయిపోయిందని ఒక మాట అని ఇలా బయటికి డోరు చూసేటప్పటికి మొత్తం ఎంటీ అండి, అసలు ఏమీ లేవండి అందులో. నేను 2 గుడ్డ కవర్లతో పెట్టానండి మూటలు కట్టి. ఆ బంగారం లేదండి, చేయి పెట్టి చూశానండి లోపలికి మొత్తం ఖాళీగా ఉందండి. ఇంకా నాకైతే హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఇంకా షాక్ అయిపోయి బయటకు వచ్చి పడిపోయానండి, ఎలా పడ్డాను. తర్వాత కాసేపటికి ఆయన వచ్చాడండి, సెక్రటరీ గారు బాబురావు అన్న ఆయన వచ్చి, మేము చేసేది ఏం లేదమ్మా, అది లాకరు కట్రా చేసినా లేకపోతే నువ్వు గోల్డ్ అయ్యా అన్న చేసినా మేము బాధ్యులం, కానీ ఇలాగ తాళంలాగా ఉంటే మేము రెస్పాన్స్ కాదని చెప్పారండి ఆయన. అయినా న్యాయం చేయండి అన్నది చూడండి, అసలు ఇది వాస్తవం అని చెప్పి గట్టిగా మొరపెట్టుకున్నానండి. అయినా సరే అప్పుడేమో ప్రెస్ సొసైటీ తాత్కాలిక ప్రెసిడెంట్ వచ్చారండి, జేకేఆర్ గారు. ఆయన కూడా అదే మాట చెప్పారండి, మా వాళ్ళే సొసైటీ నుంచి మీకు ఏమీ రాదు, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి. ఆయనను సిఐ గారు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటం జరిగిందండి. అప్పుడు ఇంకా సాయంత్రం నాకు ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల స్టేషన్కి వెళ్ళకపోయానండి. నిన్నంతా అయోమయం అయిపోయిందండి రాత్రి 9 వరకు. అప్పుడు ఇంకా సరేలేని ఇంకా ఇంటికి వచ్చేసింది. పొద్దున్న 10 కల్లా స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ ఎస్ఐ గారు రెస్పాన్స్గా బాగానే మాకు కోఆపరేట్ చేశారండి. సొసైటీకి అని వచ్చారండి. వెంటనే వచ్చి ఆయన వెనకాల మేము వచ్చామండి, అన్నీ చూసుకున్నారండి. స్టాఫ్ లేరండి, గంటకు వచ్చారండి ఎస్ఐ గారు. పాపం అలాగే నుంచి కూర్చుని అలాగే గడిపాడండి ఆయన. అప్పుడు చూసుకుని సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వమండి, అర్జెంటుగా ఆయనకి ఫోన్ అనుకుంటున్నారండి. ఇది వాస్తవం జరిగిందండి. మమ్మల్ని చాలా సొసైటీ ఆ బాబురావు అన్నయ్యను సేఫ్ అమ్మా నీకు అని చెప్పి నన్ను తనే సొంతంగా ఓపెన్ చేయించాడండి. అది లాక్ పెట్టించాడండి, నాకు కట్టించాడండి డిపాజిట్. కానీ అందరూ కలిసి నన్ను మోసం చేశారండి సార్. నేను ఇప్పుడు వెళ్ళి ఇద్దరం వెళ్తామండి. నిన్న ఒక్కసారి నేను ఒక్కదాన్ని వెళ్ళానండి, అన్నిసార్లు ఇద్దరమేనండి. బాగా ఫస్ట్లో వెళ్ళామండి, అప్పుడు నేను సంతకం పెట్టానండి. అందులో సంతకాలు వెరిఫై చేసుకున్నా తెలుస్తాయండి. మేము ఇద్దరం మాత్రం అన్నిసార్లు అండి, సంతకం మాత్రం ఆయనే, నేను మాత్రం నిన్న పెట్టానండి బాబు సంతకం. రిజిస్టర్ చూసుకుంటే తెలిసిపోద్దండి. వెళ్తే నిన్న బాధలో ఆదుకునేదండి, ఎవరికైనా సరే ఆదుకునేది మీడియా, పోలీస్ శాఖ, ఈ 2 శాఖలు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. ఇది